చేతులు, కాళ్ళు, తిమ్మిర్లు తిమ్మిర్లు, పిక్కలు మంటగా పట్టేయడము. అనిపిస్తుంది. తిమ్మిర్లు తిమ్మిర్లు. మంటగా ఉండడం. రైట్. ఇది ఎందుకు అంటే చేస్తాం? జనరల్‌గా ఏంటంటే తిమ్మిర్లు అనేది చూసి ఇది న్యూరలాజికల్ ప్రాబ్లమ్ అంటాం. అంటే ఓకే. నర్వ్స్ ఎప్పుడైతే కన్‌స్ట్రిక్ట్ అవుతాయో హ్మ్. మీరు చూడండి చెయ్యిని గట్టిగా ఒక గంట సేపు పట్టుకొని చూడండి. తీసిన తర్వాత అదంతా నంబ్ అయిపోతుంది. అవును. ఇక్కడ ఎందుకంటే కండరం లోపల ఉండే నర్వ్స్ కానియండి ఇవన్నీ కూడా కంప్రెస్ అవుతుంటాయి. సో, అలానే మన శరీరంలో కూడా కొంతమందికి బాడీ స్టిఫ్‌నెస్ లోపల ఇన్‌ఫ్లమేషన్ వేరే ఇతరత్ర ప్రాబ్లమ్ వల్ల అవుతుంటాయి. జనరల్‌గా 40స్ ఆ క్రాస్ అయిన వాళ్ళలో ఈ మల్టీ విటమిన్స్ తగ్గిపోవడము, విటమిన్ అంటే ఆ టైం ఆ పీరియడ్ ఆఫ్ ఏజ్‌లో ఏంటంటే సరైన ఫుడ్ తీసుకోం. హ్మ్. ఎక్కువ కెరియర్ ఓరియెంటెడ్‌గా ఆ టైం ఉంటుంది కాబట్టి 30-40 ఉంటుంది. బట్ అది కాకుండా డయాబెటిక్ వాళ్ళలో అక్కడ ఏంటంటే ఫుడ్డు, ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్ వాటి వల్ల అవుతుంది. బట్ డయాబెటిక్‌లో ఎంత మెయింటైన్ చేసినా కానీ ఈ షుగర్ అనేది ఆ నర్వ్స్‌ని డ్యామేజ్ చేస్తుంది. దాన్నే న్యూరోపతి అంటాం. డయాబెటిక్ న్యూరోపతి మీరు వినే ఉంటారు. డయాబెటిక్ వచ్చిన వాళ్ళకి రెటినోపతి అంటాం. కళ్ళ దగ్గర ఉండే నర్వ్స్ దెబ్బతింటే హ్మ్. క కళ్ళు వస్తది. అలానే కనిపించకపోవడం. కిడ్నీ అయినప్పుడు హ్మ్. వాటిలోనే ఈ నర్వ్స్ దెబ్బతిన్నప్పుడు ఏంటంటే తిమ్మిర్లు లాగా రావటము, మంటలు రావడం. కాలు కింద పెడితేనే మంటలు అంటారు. ఎందుకంటే డైరెక్ట్‌గా అవి హర్ట్ అవుతుంటాయి. హ్మ్. సో, వీటికి ఫస్ట్ పరిష్కారం ఏంటి? షుగర్ లెవెల్స్ ఎలా ఉన్నాయి?